దొరికిన వారిని దొరికినట్టు నరికిరి తరగతి కుటుంబంకి వెళ్ళి రావడం జరిగింది. లేకపోతే మీకు ఈ ఆలోచన ఎందుకు అనుభవించి ఈరోజు 3000 మంది వరకు ఆయనకు నాకు ఏర్పడ్డ అనుబంధం మీద పోలీసు వారి హెచ్చరిక. గత కొన్ని సంవత్సరాలుగా మీరు తెలంగాణ ఉద్యమాన్ని రగిలిస్తూ గత ప్రజా సమస్యలు, ప్రజా ఉద్యమాలు, పెరుగుతున్న ధరలు, కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే ఉద్యమాలు, విద్యా, వైద్యం. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదము పెరిగిన మగాలాటలో భారతావని బంగారు బొమ్మలో మానవాళికి జన్మనిశ్చయమ్మలో బలవుతున్నారు మన ఆడపిల్లలు. వెళుతున్న సందర్భంగా మీ తల్లిదండ్రులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏ విధంగా సహకరించారు? మీ 20 జన పట్టుకుంటే ఏమొస్తా అనుకున్న వాళ్ళకు కూడా కలెక్టర్ ఆర్పిసి సూర్య, ఎస్పీ సజ్జనార్ గారు వీళ్ళున్న తరుణంలోనే కూడా మన దిశ ఎన్కౌంటర్ అయిన తర్వాత సూరన్నకర్ ఆదర్శంగా ఉంటారు. గద్దర, గోరటి వెంకన్న ఇలాంటి అరణ్య అజ్ఞాత జీవితం గడిపిన గద్దర మనం చేయాలని ఆలోచన. వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ గా మనం ఉన్నాం. మన కొంతమంది వెల్ విషర్స్ మనం చేసే సేవను గుర్తించిన వాళ్ళు మీ జీవితంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ ఒడిదొడుకుల జీవితంలో అని నీకు సంతృప్తి పొందిన రోజులు ఏమైనా ఉన్నాయా? అంటే నేను సంతృప్తి పర్టిక్యులర్గా అంటే నేపథ్యంలో మీకు 2014లో అంటే మనకు అప్పుడు 2014 వరకు నేను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఉద్యమాలు చేస్తున్నాను. ఎలాంటి సాయం అయితే అంటే నేను ప్రభుత్వానికి మధ్యలో సరే డిప్యూటీ సీఎం గారు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను. దాని విన్నే ఇప్పుడు కొత్త పాఠగాలు కూడా వస్తారు. వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు? ప్రజలకు ప్రజా సమస్యలపై, ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పద్ధతులను నిరసిస్తూ విద్య, వైద్యం